మన భూమిపై కాలానికి అతీతంగా నిలిచి మానవ మేధస్సు, సృజనాత్మకత మరియు ప్రకృతి యొక్క అద్భుతమైన శక్తికి నిలువుటద్దం పట్టే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అవి కేవలం రాతి కట్టడాలు, శిథిలమైన గోడలు లేదా పచ్చని అడవులు మాత్రమే కాదు. అవి మన గతం నుండి వర్తమానానికి పంపబడిన సందేశాలు. మన పూర్వీకుల కథలను, వారి జీవన విధానాన్ని, వారి కళలను, వారి విశ్వాసాలను మరియు వారు ప్రకృతితో ఎలా మమేకమయ్యారో చెప్పే సజీవ సాక్ష్యాలు. ఈ అపురూపమైన ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదగా మనం పిలుస్తాము. వీటిని గుర్తించి, పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించే మహత్తర బాధ్యతను ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ప్రత్యేక విభాగమైన యునెస్కో నిర్వహిస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మనందరి ఉమ్మడి ఆస్తి. అవి ఏ ఒక్క దేశానికో, జాతికో పరిమితం కావు. అవి యావత్ మానవాళి యొక్క సాంస్కృతిక మరియు సహజ వారసత్వానికి ప్రతీకలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమంటే దాని అద్వితీయమైన సార్వత్రిక విలువ, ఔట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ కారణంగా అంతర్జాతీయ సమాజంచే గుర్తించబడిన ఒక ప్రదేశం. అంటే ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత జాతీయ సరిహద్దులను దాటి వర్తమాన మరియు భవిష్యత్ తరాల మానవాళి అందరికీ ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ గుర్తింపు పొందాలంటే కఠినమైన ప్రమాణాలను పాటించాలి. ఈ ప్రదేశాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరిస్తారు. మొదటిది సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు, కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఇవి మానవ నిర్మిత అద్భుతాలు, పురాతన దేవాలయాలు, రాజభవనాలు, కోటలు, నగరాలు, స్మారక చిహ్నాలు, కళాఖండాలు, పురావస్తు ప్రదేశాలు వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఉదాహరణకు ఈజిప్టులోని పిరమిడ్లు, భారతదేశంలోని తాజ్మహల్, చైనా యొక్క గ్రేట్ వాల్ వంటివి. రెండవది సహజ వారసత్వ ప్రదేశాలు, న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అద్భుతాలు. దట్టమైన అరణ్యాలు, పర్వత శ్రేణులు, జలపాతాలు, సముద్ర తీరాలు, ఎడారులు, జీవవైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్, టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్, అమెరికాలోని గ్రాండ్ క్యానియన్. మూడవది మిశ్రమ వారసత్వ ప్రదేశాలు, మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్. ఇవి సాంస్కృతిక మరియు సహజ ప్రాముఖ్యత రెండింటినీ కలిగి ఉంటాయి. ఉదాహరణకు పెరూలోని మాచుపిచ్చు, గ్రీస్లోని మెటియోరా. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 168 దేశాలలో 1200కు పైగా వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశమై కొత్త ప్రదేశాలను జాబితాలో చేరుస్తుంది. ఈ గుర్తింపు కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, ఇది ఆ ప్రదేశానికి అంతర్జాతీయ రక్షణ కవచంలా పనిచేస్తుంది. స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించటానికి, పరిరక్షణ చర్యలకు నిధులు సమకూర్చటానికి మరియు స్థానిక ప్రజలలో అవగాహన పెంచటానికి ఇది దోహదపడుతుంది. ప్రపంచ పటంలో కొన్ని దేశాలు వారసత్వ సంపదకు నిలయాలు. ఈ దేశాలు ప్రయాణికులను, చరిత్రకారులను, కళాప్రియులను మరియు పరిరక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. 2025 నాటి గణాంకాల ప్రకారం అత్యధిక వారసత్వ ప్రదేశాలు కలిగిన టాప్ దేశాలను పరిశీలిద్దాం. నంబర్ 1 ఇటలీలో 60 ప్రదేశాలు. ప్రపంచ వారసత్వ సంపదలో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. రోమన్ సామ్రాజ్యం యొక్క గుండెకాయ అయిన ఈ దేశం చరిత్ర యొక్క ప్రతి దశలోనూ తనదైన ముద్రవేసింది. రోమ్లోని కొలోసియం మరియు రోమన్ ఫోరం, పోంపెయ్ మరియు హెర్క్యులేనియం నాటి శిథిల నగరాలు, ఫ్లోరెన్స్లోని పునరుజ్జీవన కళాఖండాలు, వెనీస్ నగరంలోని కాలువలు, వాటికన్ సిటీ యొక్క అద్భుతమైన వాస్తుశిల్పం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇటలీ ఒక సజీవ మ్యూజియం. ప్రతి వీధి, ప్రతి భవనం శతాబ్దాల కథలను చెబుతాయి. నంబర్ 2 చైనాలో 59 ప్రదేశాలు. 5000 సంవత్సరాల సుదీర్ఘ లిఖిత చరిత్ర కలిగిన చైనా తన సామ్రాజ్య వైభవాన్ని మరియు తాత్విక లోతును ప్రతిబింబించే అనేక ప్రదేశాలను కలిగి ఉంది. బీజింగ్లోని ఫార్బిడన్ సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడమైన గ్రేట్ వాల్, టెరక్కూట యోధుల సైన్యం, సుజౌలోని శాస్త్రీయ ఉద్యానవనాలు మరియు పవిత్ర పర్వతాలు చైనా యొక్క గొప్ప నాగరికతకు నిలువుటద్దం పడతాయి. ఈ ప్రదేశాలు కేవలం పర్యాటక ఆకర్షణలు మాత్రమే కాదు, చైనా జాతీయ గర్వానికి మరియు సాంస్కృతిక కొనసాగుపుకి చిహ్నాలు. నంబర్ 3 జర్మనీలో 54 ప్రదేశాలు. జర్మనీ వారసత్వం మధ్యయుగాల నుండి ఆధునిక పారిశ్రామిక విప్లవం వరకు విస్తరించి ఉంది. కొలోన్ నగరంలోని గోతిక్ క్యాథెడ్రల్, రైన్ నదిలోయలోని కోటలు, ఆధునిక వాస్తుశిల్పానికి నాందిపరిగిన బౌహౌస్ భవనాలు మరియు పారిశ్రామిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బొగ్గు గనులు జర్మనీ యొక్క సంక్లిష్ట చరిత్రను మరియు సాంకేతిక పురోగతిని ప్రదర్శిస్తాయి. సహజ సంపద పరిరక్షణలో కూడా జర్మనీ ముందుంది. నంబర్ 4 ఫ్రాన్స్లో 53 ప్రదేశాలు. కళ, ఫ్యాషన్ మరియు విప్లవాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాన్స్ అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం.
వెర్సైల్స్ రాజభవనం యొక్క వైభవం, మాంట్ సెయింట్ మిషెల్ యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం, చరిత్రపూర్వ మానవుల కళను ప్రదర్శించే లాస్కాక్స్ గుహలు మరియు ప్యారిస్లోని సెయిన్ నదీ తీరం వంటివి ఫ్రాన్స్ యొక్క సాంస్కృతిక ఆధిపత్యాన్ని చాటిచెబుతాయి. ఈ ప్రదేశాలు యూరోపియన్ కళ, విజ్ఞానం మరియు రాచరికంపై ఫ్రాన్స్ వేసిన చెరగని ముద్రను చూపిస్తాయి. నంబర్ 5. స్పెయిన్లో 50 ప్రదేశాలు. ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ సంస్కృతుల సంగమమైన స్పెయిన్ వైవిధ్యభరితమైన వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. గ్రెనడాలోని అల్హంబ్రా ప్యాలెస్ యొక్క సున్నితమైన వాస్తుశిల్పం, బార్సిలోనాలో యాంటోనీ గౌడీ యొక్క అద్భుతమైన కట్టడాలు మరియు కార్డోబాలోను మెస్క్వితా క్యాథెడ్రల్ వంటివి స్పెయిన్ యొక్క ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. చరిత్రాత్మక తీర్థయాత్ర మార్గంగా కమినోడి శాంటియాగో లక్షలాది మందికి ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. నంబర్ 6. భారతదేశంలో 44 ప్రదేశాలు. భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడికి భారతదేశ వారసత్వ సంపద సరైన ఉదాహరణ. ఇక్కడ ప్రాచీన హిందూ దేవాలయాలు, గంభీరమైన మొఘల్ కోటలు, ప్రశాంతమైన బౌద్ధ స్తూపాలు, అద్భుతమైన గుహలయాలు మరియు విస్తారమైన జీవవైవిధ్యం కలిగిన జాతీయ పార్కులు ఒకే చోట కనిపిస్తాయి. ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్, విజయనగర సామ్రాజ్య శిథిలాలైన హంపి, అజంతా ఎల్లోరా గుహలలోని వర్ణచిత్రాలు, కజిరంగా నేషనల్ పార్క్లోని ఖడ్గమృగాలు మరియు పశ్చిమ కనుమల సహజ సౌందర్యం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, చారిత్రాత్మక మరియు సహజ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయి. నంబర్ 7. యునైటెడ్ కింగ్డమ్లో 35 ప్రదేశాలు. యూకే యొక్క యునెస్కో వారసత్వం చరిత్రపూర్వ కట్టడాల నుండి పారిశ్రామిక విప్లవ ప్రదేశాల వరకు విస్తరించి ఉంది. స్టోన్హెంజ్, హ్యాన్రియన్స్ వాల్ మరియు బ్లెన్హిమ్ ప్యాలెస్ దేశం యొక్క రాచరిక, శాస్త్రీయ మరియు సైనిక చరిత్రను వివరిస్తాయి. జెయింట్స్ కాజ్వే వంటి సహజ ప్రదేశాలు బ్రిటిష్ డీవలి యొక్క భౌగోళిక మరియు పౌరాణిక గొప్పతనాన్ని నొక్కిచెబుతాయి. నంబర్ 8. రష్యాలో 33 ప్రదేశాలు. రష్యా యొక్క 33 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గొప్ప సాంస్కృతిక చరిత్ర మరియు సహజ సౌందర్యాన్ని యొక్క మిశ్రమాన్ని ప్రతిబింబిస్తాయి. సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క వాస్తుశిల్ప వైభవం, మాస్కోలోని క్రెమ్లిన్ మరియు రెడ్ స్క్వేర్ యొక్క రాజకీయ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత, మరియు భూమి యొక్క అత్యంత లోతైన మంచినీటి సరస్సు మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ సంపద అయిన స్వచ్ఛమైన బైకాల్ సరస్సు ముఖ్యమైనవి. నంబర్ 9. ఇరాన్లో 28 ప్రదేశాలు. ఇరాన్ వారసత్వం దాని ప్రాచీన పర్షియన్ మూలాలను ప్రతిబింబిస్తుంది. పెర్సిపోలిస్, గొలెస్తాన్ ప్యాలెస్ మరియు బాంబ్ సిటాడెల్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. దేశం యొక్క యునెస్కో జాబితాలో అత్యాధునిక ఇంజనీరింగ్, పర్షియన్ కళ మరియు మతపరమైన వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తాయి. ఇరాన్ను మధ్యప్రాచ్యంలో సాంస్కృతిక, చారిత్రాత్మక మరియు వాస్తుశిల్ప ప్రాముఖ్యతకు కూడలిగా నిలుపుతుంది. నంబర్ 10. జపాన్లో 26 ప్రదేశాలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను, అంటే అసాధారణమైన సాంస్కృతిక లేదా సహజ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను గుర్తించటంలో ప్రసిద్ధి చెందింది. జపాన్లో దేవాలయాలు మరియు చారిత్రక గ్రామాలు వంటి 21 సాంస్కృతిక ప్రదేశాలు మరియు యకుషిమా ద్వీపం వంటి 5 సహజ ప్రదేశాలు ఉన్నాయి. ఈ గుర్తింపులు జపాన్ యొక్క రిచ్ హెరిటేజ్ మరియు ప్రపంచ సాంస్కృతిక మరియు పర్యావరణ సంపదలను పరిరక్షించటంలో దాని నిబద్ధతను హైలైట్ చేస్తాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమంటే కేవలం విజిటర్స్ ప్లేస్ మాత్రమే కాదు, మన గతాన్ని అర్థం చేసుకోవటానికి, వర్తమానాన్ని అంచనా వేయటానికి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటానికి సహాయపడే జ్ఞాన భాండాగారాలు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, యుద్ధాలు మరియు అనియంత్రిత పర్యాటకం వంటి అనేక సవాళ్లు ఈ అమూల్యమైన ప్రదేశాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవటం కేవలం యునెస్కో లేదా గవర్నమెంట్ల బాధ్యతే కాదు, ఇది ప్రపంచ పౌరులుగా మనందరి బాధ్యత. ఈ ప్రదేశాలను గౌరవించటం, వాటి కథలను తెలుసుకోవటం మరియు వాటి పరిరక్షణకు మనవంతుగా తోడ్పడటం ద్వారా మనం ఈ అద్భుతమైన వారసత్వాన్ని రాబోయే తరాలకు సురక్షితంగా అందించగలుగుతాం. ఎందుకంటే మన గతాన్ని మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.